అందరికీ నమస్కారం. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలం ఏఎంపురం గ్రామ పంచాయతీ రాఘవరాజపురం హెచ్డబ్ల్యూలో ఒక 2 రోజుల క్రితం 2 రోజుల క్రితం అంగన్వాడీ టీచర్ ఏం పేరమ్మా రెడ్డమ్మ గారి ఇంట్లో ఈ కిచెన్లో గ్యాస్ సిలిండర్ పేలిపోవటంతో ప్రమాదం జరిగింది. ఇలాంటివన్నీ కూడా కొన్ని సంఘటనలు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రమాదవశాత్తు జరిగింది, దైవాధీనంగా ప్రాణహాని జరగలేదు, అది మాత్రం సంతోషం. అయితే ఈ ఈ రూమ్లో ఏదైతే ఉందో ఈ వస్తువులన్నీ కూడా పూర్తిగా ఈ గ్యాస్ సంబంధించినటువంటి వాళ్ళు భారత్ గ్యాస్ కదా, భారత్ గ్యాస్ సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా దీని మీద ఏదైనా ఇన్సూరెన్స్ వచ్చే విధంగా ఆ పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి డీలర్స్కి ఇంటిమేషన్ ఇచ్చి దానికి రావాల్సినటువంటి ప్రతిఫలం ఏమైనా ఉంటే ఈ కుటుంబానికి, రెడ్డమ్మ కుటుంబానికి ఇవ్వాలని జనసేన పార్టీ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా స్థానిక మండల అధికారులు కూడా దీని మీద మానవతా దృక్పథంతో స్పందించి కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని, బీరువాలో ఉన్నటువంటి పాసు పుస్తకం కూడా పోగొట్టుకున్నారని చెప్తా ఉన్నారు. దయచేసి మండల తహసీల్దార్ గారు వెంటనే ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళకి పాస్బుక్ మంజూరు చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా డబ్బులు కూడా దగ్ధమై కాలిపోయింది మంటల్లో. అంత మాత్రం కాకుండా ఉన్న చీరలన్నీ కూడా దాదాపు వాల్యుబుల్ చీరలన్నీ కూడా బాగా కాలిపోయింది. దాదాపు 150 పైగా చీరలన్నీ కూడా. ఏమి ఇబ్బందుల్లో ఉన్నటువంటి కుటుంబం. అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నప్పటికీ కూడా గత 20 సంవత్సరాలుగా పిల్లల్ని చదివించడానికి, కుటుంబాన్ని పోషించడానికి చాలీచాలిన జీతంతో కుటుంబాన్ని ఈడ్చుకుంటూ వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడ ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే ఎన్నో సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఆ ఇంటి పట్టాని వాళ్ళు చిన్నగా కట్టుకుంటూ ఇంకా కూడా పూర్తి దశలో లేదు, అది కూడా సంపూర్తి చేయాల్సినటువంటి పని ఉంది. ఇల్లు కూడా పూర్తి స్థాయిలో కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న అంగన్వాడీ టీచర్ రెడ్డమ్మ కుటుంబాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా అధికారులు ప్రత్యేకంగా ఈ కుటుంబానికి అండగా నిలబడాలని, అదేవిధంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మేము అండగా నిలబడతాం. జనసేన పార్టీ ఆధ్వర్యంలో సహాయం చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. అదేవిధంగా మా ఎమ్మెల్యే డైనమిక్ లీడర్ థామస్ అన్నకు కూడా ఈ విషయాన్ని చేరవేస్తాము, సహాయ సహకారాలు అందిస్తామని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వంలో ఎప్పుడు కూడా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా బాధల్లో ఉన్న వాళ్ళ పక్షాన, ఇబ్బందుల్లో ఉన్న వారి పక్షాన, కష్టాల్లో ఉన్న వారి పక్షాన అండగా నిలబడటానికి మేము ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం.